నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నానమ్మ అమ్మా కొంచెం వాడి సంగతి చూడు. నువ్వు పచ్చిమిరపకి వెళ్తారుగమ్మా, నేను చూసుకుంటాను. ఓకే పదరా, పద పద. ఏమైందమ్మా? అయ్యో ఉండు, ఇప్పుడే వస్తాను. కొంచెం ఓర్చుకోమ్మా. ఏమైంది ఏమైంది? పచ్చిమిరపకాయలు కూడా సరిగ్గా కొయ్యటం రావద్దు. ఎలా నీకు? ఇమిడియట్ గా అపోలోకి ఫోన్ చేసి మా ఫ్యామిలీ డాక్టర్ రమ్మను. అవసరం లేదు, ఇదిగో వచ్చేసింది. ఏంటిది? చక్కెరమ్మా. ఎందుకు? నీ వేలు తగిందిగా, ఈ శుభ సందర్భంలో నీ నోట్లో వేద్దామని. చాలే ఊరుకోరా, చక్కెర వేస్తే రక్తం గడ్డగడుతుందమ్మా. అమ్మా ఇవాళ అనవసరంగా చెంచా చక్కెర అనవసరంగా వేస్ట్ అయిపోయింది. రేపు లహరి కాఫీలో కట్. చాలేరా, వెళ్ళి నీ పని చూసుకోపో. ఇదిగోమ్మా పట్టు. Oh my God. Wait, we have to go to the hospital. Come on, let's. సార్ లహరికి ఏళ్ళు తగిందంట కదా? సార్ పెద్దగా తగలేదు సార్, కొద్దిగా తగింది. అయితే చాలా రక్తం పోయి ఉంటుంది. We have to see the doctor. సార్ అది కాదు సార్, పోకుండా చక్కెర వేసాను. చక్కెర వేసావా? అవును సార్. ఒరేయ్, శుభవార్త చెప్తే నోట్లు వేసినట్టు వేలు తిరిగి చక్కెర వేసానంటావేంటి? పదం ముందు అమ్మాయిని చూద్దాం. నేను చెప్పేది వినండి సార్, ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు చేయి కాలటము, కూరలు తరుగుతున్నప్పుడు వేలు తగ్గడం క్వైట్ కామన్ సార్. లహరి అందరిలాంటి ఆడపిల్ల కాదురా. నా కూతురు, నా కన్న బిడ్డ. తన కంట్లో కన్నీళ్ళు చూడలేను, రక్తం ఎలా చూస్తానయ్యా? పదం ముందు వెళ్దాం. సార్ వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ తెచ్చాను. వచ్చావా బాబాయ్? ఇది ఇప్పుడు అవసరమా? చాలా అవసరం సార్. సార్ ఇవన్నీ చాలా ప్లేన్ గా ఉన్నాయి సార్. మనం ఏం చేద్దాం అంటే సార్, ఒరిజినల్ గోల్డ్ బంగారంతో ఇలా బార్డర్ వేద్దాం సార్. అది చూసిన వాళ్ళు ఒక్కొక్కరు కళ్ళు కింద పడిపోతుంది. ఇప్పుడు నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు సార్? ఒరేయ్, పెళ్లికి పట్టుమని 10 రోజులు లేదు. బాలాజీ, నా కూతురు వస్తుందంటావా? వచ్చేస్తారు సార్, గ్యారంటీగా వచ్చేస్తారు. ఏంటోరా, లహరి గ్యారంటీగా వస్తుందని అమ్మాయికి పెళ్లి చెల్లు కొనమన్నావు, కొన్నాను. మీరేం ఆలోచించకండి, 100% వస్తుందని నగలు కొన్నామన్నావు. పెళ్లి మండపం కూడా బుక్ చేయించావు. ఇప్పుడు కార్డు కూడా ప్రింట్ అవుతోంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది బాలాజీ. మీకేనా సార్? నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది. ఒకవేళ పెళ్లి టైంకి రాలేదనుకో, బంధువుల ముందు ఫ్రెండ్స్ ముందు అయ్యగారి పరుగు పోతుంది. ఆపుతావా? అందుకే బాలాజీ పని చేద్దాం. ఈ పెళ్లిని ఒక 2 months పోస్ట్పోన్ చేద్దాం. జస్ట్ 2 months, సింపుల్. సార్ అవసరం లేదు సార్, నన్ను నమ్మండి సార్. పదం. హలో ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ బర్మా. అంతా నీ కర్మ, ఏంటో చెప్పు. పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని గ్రాండ్ గా జరుగుతున్నాయా? వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ కూడా వచ్చినాయి. ఇంకా పెళ్లి కొడుకు పేరే డిసైడ్ అవ్వలేదు. ఏ, నా పూర్తి పేరు మీకు తెలీదా? చెప్పాంగా, డాటర్ గోయింగ్, కమింగ్ ఎస్ మ్యారేజ్, నో కమింగ్ నో మ్యారేజ్. ఓవర్. మీకు పాడడం కూడా వచ్చా? మొత్తం మా వంశం పరువు తీసేశావు. నువ్వు మా వాడిని ఎందుకు ప్రేమించావు? అతని పాట వినేగా. వాడి పాటకే నువ్వు పడిపోతే, ఇదిగో నా పాట విన్నావంటే వాడిని వదిలేసి మొత్తం నాకు షిఫ్ట్ అయిపోతావు. అంత బాగా పాడతారా? చెప్పానుగా. అయితే పాడండి. అది ఆ మాట అన్నావు, ఇప్పుడు చూడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. లవర్ బాయ్ ఎవరి కోసం? ప్రస్తుతం నీ లవర్ కోసం, షిఫ్ట్ అయ్యాక నా లవర్ కోసం. పాపం బోరు కొడుతుందంటేను. మరి ఏ పని చేయకుండా తిని ఇలా ఊరికే కూర్చుంటే బోరు కొట్టదా? ఏ పని చేయడం లేదా? పళ్ళు చేయడం వస్తాయిగా. ఏనా? నాకు పని చేయడం రాదా? పిటి. నీకే పని చేయాలో చెప్పు 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 చెప్పు. పనే చేయాలనుకుంటే ఇల్లు ఉడ్చొచ్చు, బట్టలు ఉతకచ్చు, పూట వంట చేయొచ్చు, అట్లీస్ట్ కనీసం టిఫిన్ అయినా చేయొచ్చు. ఏమా? ఎందుకులేరా, మేం చేస్తాం. టిఫినేగా, నేనే చేస్తాను. మీ అందరికి ఏ టిఫిన్ కావాలో చెప్పండి. ఉప్మా, ఉప్మా, ఆంటీ ఉప్మా, అంకుల్ ఉప్మా, ఉప్మా ఉప్మా ఉప్మా. ఓకే, చాలా బాగుంది. ఇంకెవరికి పెట్టకుండా మొత్తం అంతా ప్యాక్ చేసి నాకే ఇచ్చి. థ్యాంక్ యూ బాలాజీ. వెల్కమ్. ఇప్పుడే ప్యాక్ చేసి తీసుకొస్తాను. మొత్తం సార్ మీకోసం ఇవాళ స్పెషల్ ఐటమ్ ఒకటి తీసుకొచ్చాను సార్.
అదేంటది? తిని మీరే ఏదైనా పేరు పెట్టాలి. దీనికి పేరు కూడా లేదా? లేదు సార్. ఏంటో. ఏంటయ్యా ఇది ఇంత దరిద్రంగా ఉంది? సార్ దీనికి ప్రస్తుతానికి మేము ఉప్మా అని పేరు పెట్టాను సార్. మీకు కావాలంటే మీరు ఏదైనా పేరు పెట్టచ్చు సార్. ఉప్మానా? అవును సార్. ఇంత దరిద్రమైన ఉప్మా నా జీవితంలో తినలేదు. నేను కూడా తినలేదు సార్. అయితే నాకెందుకు పెట్టావయ్యా? మీరే తినాలి సార్. అంటే ఎందుకంటే మీ అమ్మాయి తన స్వహస్తాలతో చేసిన వంటకం సార్. లహరి చేసిందా? అవును సార్. లహరి అంటే నా కూతురుతో టిఫిన్ చేస్తున్నావా? టిఫిన్ బాగా చేస్తుంటే భోజనాలు కూడా చేయించుండేవాళ్ళం సార్. బ్యాడ్ లక్. చాలే, నా కూతురుని తీసుకెళ్ళి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు. సార్ ఆడపిల్ల దేశానికి ప్రధానమంత్రి అయినా తన మొగుడికి పెళ్ళామే సార్. ఎంతమంది పనివాళ్ళు వంటవాళ్ళు ఉన్నా తన స్వహస్తాలతో చేసి మొగుడికి పెడితే ఆ ఫీలింగే వేరు సార్. అది సరే, కానీ ఇవన్నీ ఆమెకు అలవాట్లేదు. ఎలా చేసింది తను? చేసుకోవాలి సార్. మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఈత వచ్చింది కదా. వచ్చింది. అలాగే టెన్నిస్ కోర్ట్ ఉంది, ఆట వచ్చింది కదా. వచ్చింది. అలాగే వంటగది ఉంది, మరి వంట రావాలి కదా సార్. అవన్నీ వస్తాయి, కానీ బాలాజీ నా కూతురు తిరిగి వస్తుంది కదా? వస్తుంది సార్. తప్పకుండా వస్తుందిగా? తప్పకుండా వస్తుంది సార్. థాంక్స్. బాలాజీ సార్ అది ఇక్కడ పెట్టొచ్చుగా. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏమిటండి హడావిడి? నా చేతిలో ఏముందో చెప్పు. డబ్బా మాకు తెలీదు. ఇందులో ఏముందో చెప్పు. ఏముందో? అమృతం. ఆహా, ఏ దేవత కరుణించిందో? నా అదృష్ట దేవత లహరి నా కోసం ఉప్మా చేసి పంపించింది. లహరి ఉప్మా ఎప్పుడు నేర్చుకుంది? తీసుకో. ఉమ్మకు ఉమ్మకు మింగేయ్ మింగేయ్ మింగేయ్. కష్టంగా ఉందండి. కష్టంగా ఉందా? నీకు తినడానికి ఎంత కష్టంగా ఉంటే పాప నా పిచ్చి తల్లి ఎంత కష్టపడి చేసిందో. అబ్బా చాలే ఊరుకోండి. మీరు దాన్ని గారాబం చేసి చేసి వంటగదికి దూరం చేశారు. అబ్బా, ఆడపిల్లకి కంప్యూటర్స్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత అవసరమో కాఫీ కాచుకోవడం కూరలు వండుకోవడం కూడా అంతే అవసరం. చాలే, నువ్వు బాలాజీలా మాట్లాడకు. దీన్ని సేఫ్ గా ఫ్రిడ్జ్ లో పెట్టు. ఫ్రిడ్జ్ లోనా? ఎందుకు? నా బిడ్డ తిరిగి వచ్చే వరకు రోజు ఒక స్పూన్ తింటుంటే నా బిడ్డను చూసినట్టే ఆనందంగా నా కడుపు నిండిపోద్ది. సేఫ్ గా పెట్టు. బాబు వెయిట్ చేయి, వస్తా. వెయిటింగ్ ఛార్జ్ అవుతుంది. ఇస్తా. ఎక్కువసేపు వెయిట్ చేయను. నేనేమైనా గెస్ట్ గా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నానా? వచ్చేస్తానయ్యా. పెద్ద పెద్ద షాపులు బ్యాంకులు మనకు అచ్చి రాలేదు. ఇలాంటి చిన్న చిన్న ఇల్లే బెటర్. మంచి టైంలో వచ్చాను. భోజనం చేస్తున్నారు. ఈ లోపల నా పని ఫినిష్ చేస్తా. అమ్మా గోంగూర ఉందా? ఉందరా? గోంగూరే కాదురా, పప్పుచారు కూడా బాగుంది, వేసుకో. ఏం పర్లేదు, మీరు తినండి తినండి తినండి. ఏమీ కాదు, మీరందరూ అరవద్దు, తినండి. పర్వాలేదు. పర్వాలేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? థ్యాంక్స్ బాస్. ఒకటి వల్ల కావటం లేదు. నువ్వురా బాస్. ఇది మీ ఇల్లా? అవును మా ఇల్లే. సారీ, వెరీ సారీ. ఓకే నో ప్రాబ్లం, డోంట్ వరీ. చెప్పాగా పర్వాలేదని. గంగాలో పెట్టేసా. గుడ్, వెరీ గుడ్. వరీ. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఏం పర్లేదు, అందరు తినండి. టీవీ టీవీ పైన పైన. జాగ్రత్త జాగ్రత్త, చూసుకో పడతావు. ఓకే ఓకే ఓకే, బాగుంది. డోంట్ వరీ, ఫోన్ చేయండి. వైఫ్? వుడ్ బి, వుడ్ బి. ఓ నమస్కారం అండి. ప్లీజ్ క్యారీ ఆన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మరిద్దరం చక్క అలా బయటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం. వై నాట్? వెల్కమ్. కమ్, యూ క్యారీ ఆన్. ఇప్పుడే వస్తాం. బాసు, నువ్వు నన్ను కొట్టేవా బాసు? అవును. అర్థం అయిపోయింది. ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ లోను, ఇంకోసారి జ్యువెలరీ షాప్ లోను దొంగతనం చేసినా వదిలేసావు. ఇప్పుడు కూర్చోపెట్టి కొట్టేవంటే మీ ఇంట్లో దొంగతనం చేసినందుకేగా. కొట్టింది అందుకు కాదురా, మరి లోపల అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి మీ వైఫా అన్నావు చూడు, అందుకు. వైఫ్ కాదా? కొంప తీసి లవ్వా బాసు?
అవునరా, ఆ అమ్మాయి నాతో లవ్ లో పడ్డానికి నువ్వు కూడా ఒక కారణం. లవ్ లో పడ్డానికి కారణం నేనైతే మెచ్చుకోవాలి, దొంగతనం చేసుకునేవాళ్ళు. కానీ ఈ పీకుడు సెషన్ దేనికి? ఎందుకు కొట్టేవో అడగను. నాకు ఈ దొంగతనాలు అచ్చి రావటం లేదు. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను. అప్పుడు ఎలా పీకుతావో చూస్తాను. చేదీరా, షేకండి ఇవ్వు. అది దాట్స్ గుడ్. దొంగతనాలు మానేసి హ్యాపీగా బతుకు పో. వస్తాను బాస్. ఓకే, Bye. గుడ్, వెరీ గుడ్. నేను నికార్సైన భీమవరం బ్యాచర్ అండి. నేను కాకినాడ కన్యనండి. ఐఎమ్ జస్ట్ మోర్ దాన్ 30. ఐఎమ్ జస్ట్ లెస్ దాన్ 20. మీరు ఫిక్స్ అయితే మన జంట మేడ్ ఫర్ రీచ్ అదర్ అండి. మేడ్ ఇన్ ఇండియా అండి. అందుకే తినాలి. ఐ లవ్ యూ. చూడ్ డార్లింగ్, అక్కడ ముదిరిపోయిన ముసలి అక్కడ నడుచుకుంటా వస్తున్నాడు చూసేవాడిని. ఆడ అసలు నా గురించి ఏం చెప్పినా నమ్మకం. ఆడో పెద్ద సీటింగ్ క్యారెక్టర్.